ఇప్పుడు మనం మార్కండేయుడి కథ విందాం. మృకండు మహర్షి సార్థక నామధేయుడు. ఆయన తపస్సులో లీనమై నిశ్చలుడై ఉన్న సమయంలో ఆయన శిలవలే ఉండడం వల్ల మృగములు వచ్చి తమ కండూయాన్ని అంటే దురదపోవడానికి జంతువులు రాళ్లకు శరీరాన్ని రాపిడీ చేయడం తీర్చుకునేవి. మృగములు కండూయాన్ని తీర్చినవాడు కాబట్టి ఆయనను మృకండు మహర్షి అని పిలిచేవారు. మరుద్వతి అనే సాధ్వి ఆయన భార్య. వారికి ఉన్న ఏకైక లోటు సంతానం లేకపోవడం. పుత్రులు లేకపోతే పైలోకాలలో ఉన్నత గతులు ఉండవు అని భావించి వారణాసికి తపస్సు చేయడానికి సతీ సమేతంగా బయలుదేరతారు. వారణాసిలో వారు 2 లింగాలు ప్రతిష్ఠించి శివుడి గురించి ఘోర తపస్సు చేస్తారు. మహాదేవుడు తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై మృకండు మహర్షిని మరోమారు పరీక్ష చేయటానికి సద్గుణుడైన 16 ఏళ్లు బతికే పుత్రుడు కావాలా లేక దుర్గుణుడైన చిరంజీవిగా బతికేవాడు కావాలా అని ప్రశ్నించగా మృకండు మహర్షి సద్గుణుడైన 16 ఏళ్లు బ్రతికే పుత్రుడు చాలంటాడు. మహాదేవుడు సంతసించి పుత్రుణ్ణి ఇచ్చాను అని పలికి అదృశ్యమవుతాడు. మహాదేవుని మాటల ప్రకారం మరుద్వతి గర్భవతి అయింది మరియు 9 నెలల తర్వాత దివ్య తేజస్సుతో ఒక కుమారుడికి జన్మనిచ్చింది. మృకండు మహర్షి పుత్రుడు కావడంతో అతనికి మార్కండేయుడు అని పేరు పెట్టారు. ఈ ప్రదేశం ఇప్పుడు మార్కండేయపురం, మార్కొండపాడు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్గా చెబుతారు. 7 సంవత్సరాల 3 నెలలు పూర్తయిన వెంటనే మార్కండేయుడికి ఉపనయనం చేస్తారు. ఇలా రోజులు గడుస్తుండగా ఒకరోజు సప్తఋషులు మృకండు మహర్షి దర్శనానికి వచ్చారు. మార్కండేయుడు సప్తఋషులకు నమస్కరించగా వెంటనే సప్తఋషులు చిరంజీవ అని దీవించారు. మృకండు మహర్షి అది విని తన కొడుకు నిజంగా అమరుడవుతాడా అని అడిగాడు. అప్పుడు సప్తఋషులు శివుడు మరియు మృకండు మహర్షి మధ్య జరిగిన సంభాషణను దివ్యదృష్టితో గ్రహించారు. మార్కండేయుడిని నిరంతరం శివుడిని పూజించమని కోరుతారు. మృకండు మహర్షికి శివునికి మధ్య జరిగిన సంవాదాన్ని సప్తఋషులు బ్రహ్మ పలికిన ఆశీర్వచనాల గురించి నారదుడు యముడికి చెప్పి 16 ఏళ్లు నిండిన వెంటనే మార్కండేయుడిని ప్రాణాలు తీయకపోతే ప్రపంచానికి యముడి భయం పోతుందని చెప్తాడు. 16 సంవత్సరాలు నిండిన రోజున యముడు తన కింకర్లను మార్కండేయుడి ప్రాణాలు తీసుకొని రమ్మని పంపుతారు. యమకింకరులు మార్కండేయుడి తేజస్సు చూసి మార్కండేయుడి ప్రాణాలు తేవడం తమ వల్ల కాదు అని యముడికి చెబుతారు. వెంటనే యముడు తన దున్నపోతు మీద మార్కండేయుడు ప్రాణాలు తీయడానికి బయలుదేరతాడు. యముడు వచ్చేటప్పటికి మార్కండేయుడు అకుంఠిత భక్తితో శివారాధన చేస్తున్నాడు. యముడు తన యమపాశాన్ని విసిరేటప్పటికీ మార్కండేయుడు శివలింగాన్ని కౌగిలించుకొని మహాదేవా కాపాడు అని మార్కండేయుడు అన్న వెంటనే శివలింగం నుంచి మహాదేవుడు ఉద్భవించి కాలరూపుడై యముడిపైకి వస్తాడు. దీన్ని చూసి యముడు భయపడిపోయి మహాదేవ క్షమించు, కరుణించమంటాడు. శివుడు యముడిని క్షమించి మార్కండేయుడిని